హాయ్! హలో ఫ్రెండ్స్. రోజు వీడియో తీద్దామనుకుంటున్నా గానీ అస్సలకి కుదరట్లేదు. చిట్టాలి స్కూలుకెళ్ళిపోతుంది గదా! ఫుల్ బిజీ అయిపోయినా. అందుకే వీడియోస్ పెట్టలేదు. కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా పెడతా 100% గ్యారంటీ. ఈ వీడియో మాత్రం మంగళవారం రోజుది. శివరాత్రికి ముందు 2 మంగళవారాలు ఎల్లమ్మకు ఒక్క పొద్దులుంటారు మా వాళ్ళందరూ కూడా. మా ఊరి వాళ్ళు కూడా. కొందరికేమో ఎల్లమ్మ దేవుళ్ళుంటారు, పండుగలు చేస్తారు. కానీ కొందరికి మాత్రం ఇలా ఎల్లమ్మ ఒక్క పొద్దులుంటాయి. ఎల్లమ్మ తల్లికి ఒక్క పొద్దులు అంటే మా తాతల కాలం నుంచి గూడా ఉంటున్నారు. ఇప్పుడు మా అత్త టైం. నెక్స్ట్ మా జనరేషన్‌కి. అలా ఈ వారమైతే మా అత్తమ్మ ఎల్లమ్మకి ఒక్క పొద్దుంటుంది. అమ్మో! ఇంటి దగ్గరుంటే ఏముంది అల్లరి చేయడం, ఒరిపియడమే ఉంటది. ఇంట్లో పని చేసుకోవడం అస్సలు కుదరదు. అందుకే స్కూలుకి పంపించేసిన. ఆమెను దించేసి రాంగానే ఇల్లు తుడువు అని మా అత్తమ్మన్నది. సరే అని ఇల్లు తుడిచేసి అప్పటికే 10 అయితుంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయనేసి దోసలేసుకొని తినేసిన. ఈ దోసలేసుకొని తిన్నాకనే ఏ పనైనా చేస్తాను మా అత్తమ్మకి ఖచ్చితంగా చెప్పేసిన. ఓకే అనేసింది. ఇక పని స్టార్ట్ జేయాలిగ. ఇప్పుడు స్టార్ట్ జేస్తే ఎప్పుడు తీరుతదో ఏమో! ఖచ్చితంగా నైట్ అవుతది. ఓపిక చేసుకోవాలిగ తప్పదు. ఇంక నయ్యం నన్ను కూడా ఒక పొద్దుండమనలేదు. ఒక పొద్దుండి ఇవన్నీ పనులు చేసుకోవాలంటే నా వల్ల కాదసల. 1 డే మొత్తం కూడా ఫాస్టింగ్ ఉండడం ట్రై చేయాలి. అలా చిన్నగా నేర్చుకోవాలిగ. అవును అడగడం మర్చిపోయినా. మీకు కూడా ఈ ఆచారం ఉందా? ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ 2 వీక్స్ కుదరని వాళ్ళు ఉగాది పండుగ రోజు కూడా ఉండొచ్చంట. మా అత్తమ్మ చెప్పింది. వీలు కాని వాళ్ళు ఆ రోజు కూడా ఉండొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.